భగవాన్ శ్రీ రమణ మహర్షి. రమణ మహర్షి జీవితమే రమణతత్వం. ఆయన జీవితమే మనకు సందేశం. భగవాన్ రమణ మహర్షి కారుణ జన్మలు. ఉపనిషత్తులు నాటి ఋషులతో మొదలై మన దేశంలో అవిచ్ఛిన్నంగా వస్తున్న పరంపరకు చెందినవారు శ్రీ రమణ మహర్షి. ఈ ఋషి పరంపరలోని వారే బుద్ధుడు, ఆదిశంకరుడు. ఆదిశంకరాచార్యుల తర్వాత జ్ఞాన మార్గాన్ని బోధించి తమ వర్తనం ద్వారా దానిని చూపిన పరమోత్కృష్టులు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆయన ఆధునిక యుగానికి చెందిన విలక్షణ మూర్తి. అతి చిన్న వయసులోనే అసంకల్పితంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమేగాక ఆత్మనిష్టలో అర్ధ శతాబ్దికి పైగా దేహదారులై తమిళనాడులోనే అరుణాచల పుణ్యక్షేత్రంలో నివసించారు. ఆయన తన మౌనం ద్వారానే పరతత్వాన్ని బోధించిన మహాజ్ఞాని. వారు మహామనిషి కూడా. రమణ మహర్షి ఒక భారతీయ ఋషి, జీవన్ముక్తుడు. ఈయన అసలు పేరు వెంకట్రామన్ అయ్యర్. 1895లో ఆయన తమిళ శైవ భక్తులైన 63 నాయనార్ల పట్ల భక్తి భావం, అరుణాచలం వైపు వెళ్లాలనే కోరిక జనించింది. 1896లో ఆయనకు మరణ భయం కలిగింది. ఆ అనుభవం వల్ల తనలో తాను తరిచి చూసుకోవడం మొదలుపెట్టారు. తనలో ఏదో ప్రవాహ శక్తి, ఆవేశం ఉన్నట్లు కనుగొన్నారు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది. 16 సంవత్సరాల వయసులో మోక్షజ్ఞానం పొంది తిరువన్నామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు. ఆయనను ఒక అవతారంగా భావించి వచ్చే భక్తులు ఆయన దర్శనం కోసం విరివిగా వచ్చేవారు. తర్వాత సంవత్సరాలలో ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది. ఈ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూరా మౌనంగా కూర్చోవడం, అప్పుడప్పుడు ప్రశ్నలు అడగడం ద్వారా ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు. 1930 దశకంలో ఆయన బోధనలు పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించడం మొదలైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా గుర్తింపు లభించింది. ఆ బోధనలో ప్రధానమైనది మౌనం లేదా మౌనముద్ర. ఈయన చాలా తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. అతని బోధనలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా ఉండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన ఉత్తమమని, ఇది సూటి మార్గమని, తద్వారా మోక్షం సులభసాధ్యమని బోధించేవారు. అతని అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలను బోధించేవారు. రమణ మహర్షి చిన్నప్పటి పేరు వెంకట్రామన్ అయ్యర్. ఈయన తమిళనాడులోని విరుదానగర్ జిల్లా అరుప్పుకొట్టై సమీపంలోని తిరుచుడిలో 1879 డిసెంబర్ 30వ తేదీన అళగమ్మాళ్ సుందరమయ్యర్ దంపతులకు ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మొత్తం 4 పిల్లల్లో ఈయన రెండవవాడు. ఇతనికి 2 సోదరుడు, నాగస్వామి, నాగసుందరం. ఒక సోదరి, ఆమె పేరు అలమేలు. సుందరమయ్యర్ పరాశర గోత్రానికి చెందినవారు. ఆయన అక్కడ ప్లేడర్గా పనిచేసేవారు. సుందరమయ్యర్ కుటుంబంలోనే ఆయన సోదరుడు ఒకరు, తండ్రి సోదరుడు ఒకరు సన్యాసాన్ని స్వీకరించారు. వీరి కుటుంబం స్మార్త బ్రాహ్మణులు. వీరు తమ గృహంలో శివుడిని, విష్ణువుని, గణపతిని, అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవారు. వెంకట్రామన్కు 7 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆయన ఏకసంతాగ్రాహి, మంచి జ్ఞాపక శక్తి ఉండేది. తమిళ పద్యాలు బాగా గుర్తుపెట్టుకుని చెప్పేవారు. నరసింహ అనే రచయిత ప్రకారం రమణులు చిన్నతనంలో బాగా నిద్రపోయేవారు. ఎలాంటి నిద్ర అంటే, అతడు నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఇతన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా తెలిసేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయసులో ఉండగానే ధ్యానంలో గాఢమైన స్థితికి చేరుకున్న సందర్భాలున్నాయి. 1920 దశకంలో తమిళంలో వచ్చిన ఆయన జీవిత చరిత్ర రమణ విజయంలో మదురైలో ఆయనకు మరణానికి చేరువైనట్లు కలిగిన కొన్ని అనుభవాల గురించి ఇలా ఉంది. గత జన్మలో నేను చేసిన అసంపూర్ణ అభ్యాసం నన్ను అంటిపెట్టుకునే ఉంది. నేను నా దేహాన్ని మరిచిపోయి నా దృష్టినంతా లోపల కేంద్రీకరిస్తాను. ఒక్కోసారి నేను ఒక దగ్గర కూర్చుని ఉంటాను, కానీ నాకు స్పృహ వచ్చి లేచేసరికి మరెక్కడో మూలన పడుకుని ఉంటాను. వెంకట్రామన్ 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చదువు కోసం తండ్రి ఆయనను దిండిగల్లో ఉంటున్న వాళ్ల చిన్నాన్న సుబ్బయ్యర్ దగ్గరికి పంపించారు.
అక్కడ ఆంగ్ల పాఠశాలలో చదివితే ఇండియన్ సివిల్ సర్వీసులో చేరడం సులభమవుతుందని ఆయన ఆలోచన. తిరుచుడిలోని పాఠశాలలో కేవలం తమిళంలోనే విద్యాబోధన చేసేవారు. రమణులు 3 సంవత్సరాలు అక్కడే చదివారు. 1891లో సుబ్బయ్యర్కు మదురైకి బదిలీ అయింది. ఆయనతో పాటు వెంకట్రామన్, ఆయన అన్న నాగస్వామి కూడా తరలి వెళ్లారు. దిండిగల్లో ఉన్నప్పుడు వెంకట్రామన్ 1 సంవత్సరం పాటు హిందూ పాఠశాలలో చదివారు. అక్కడ ఆంగ్లంలో బోధించేవారు. 1892 ఫిబ్రవరి 18న వెంకట్రామన్ తండ్రి సుందరమయ్యర్ హఠాత్తుగా మరణించారు. ఆయన మరణం తర్వాత కుటుంబం విడిపోయింది. వెంకట్రామన్, నాగస్వామి మాత్రం మదురైలోని సుబ్బయ్యర్ దగ్గరే ఉండిపోయారు. వెంకట్రామన్ మొదట్లో స్కాట్ మిడిల్ స్కూలు, ఆ తర్వాత అమెరికన్ మిషన్ హై స్కూల్లో చదివారు. 1895 నవంబర్లో 15వ శతాబ్దానికి చెందిన వీరశైవ కవి చామరస రచించిన ప్రభులింగలీలే అన్న కన్నడ పద్యకావ్యానికి తమిళ రూపం చదివారు. ఆయనకు చిన్న వయసు నుంచే తనలో జరిగే ఆధ్యాత్మిక మార్పులు ఏదో ఒక రూపంలో తెలుస్తూనే ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారం గురించి పూర్తిగా ఎరుకు రాగానే ఆ అనుభవం ఆయన్ని పూర్తిగా ముంచెత్తింది. ఆ సమయంలోనే ఆయన సిక్కిలర్ రాసిన పెరియ పురాణం చదివారు. అందులో 63 మంది నాయనార్ల జీవిత చరిత్రలు ఉన్నాయి. అది ఆయన జీవితంపై విశేష ప్రభావాన్ని చూపింది. అంతేగాక భగవంతుడిలో లీనమవడం సాధ్యమేనని నిరూపించాని రమణులు మాత్రం అప్పటికి 8 నెలల తర్వాత తనకు నిజంగా ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత మతం, ఆధ్యాత్మికతలపై పూర్తి ఆసక్తి కలిగిందని చెప్పుకున్నారు. రచయిత నరసింహ ప్రకారం 1896 జూలైలో ఆయనకు 16 ఏళ్ల వయసులో మరణం గురించి విపరీతమైన భయం వేసింది. ఆయనలో ఏదో తెలియని ఆవేశం, శక్తి ప్రవేశించినట్లయింది. ఆయన శరీరం స్థాణువులా అయిపోయేది. అప్పుడే ఆయన ఆత్మ పరిశీలనకు ఉపక్రమించారు. అసలు మరణించేది ఏది అనే ప్రశ్నకు మరణం తన శరీరానికే అని తెలుసుకున్నారు. కానీ ఎప్పటికీ తనలో ఉండే శక్తియే ఆత్మ అని గ్రహించారు. దాన్నే ప్రతి ఒక్కరిలో ఉండే ఈశ్వరతత్వంగా ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత బడి చదువుల మీద, స్నేహితులు, బంధువుల పట్ల ఆసక్తి సన్నగిల్లింది. దేవుడు అకస్మాత్తుగా వచ్చి తన ఎదుట వాలుతాడని తలస్తూ బడిలో పరధ్యానంగా కూర్చునేవారు. ఎవరితో కలవకుండా ఒంటరిగా కూర్చొని తనలో ఉన్న శక్తి మీదే దృష్టి కేంద్రీకరిస్తూ ఉండేవారు. ప్రతిరోజు మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి నటరాజస్వామిని, 63 మంది నాయనార్ల విగ్రహాలను చూస్తూ వారు చూపిన భక్తి భావాలు తనకు కూడా కలగజేయమని, వారి మీద చూపిన అనుగ్రహం తన మీద కూడా చూపమని భగవంతుణ్ణి వేడుకుంటూ ఉండేవారు. తన కుటుంబ సభ్యులు సన్యాసం స్వీకరించడానికి ఇష్టపడరని తెలుసుకుని సోదరునితో తాను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నానని చెప్పి 1896 ఆగస్టు 29 నాడు రైలెక్కి 1896 సెప్టెంబర్ 1న తిరువన్నామలైకి చేరుకున్నారు. జీవితాంతం అక్కడే ఉన్నారు. తిరువన్నామలై చేరుకున్న వెంకట్రామన్ మొదటిగా అరుణాచలేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. మొదట కొన్ని వారాలు అక్కడ ఉన్న 1000 లింగాల మండపంలో బస చేశారు. తర్వాత గుడిలోనే వేరే చోట్లకు మారారు. చివరకు ఎవరికి కనపడని పాతాళలింగం దగ్గరకు చేరుకుని కొన్ని రోజుల పాటు గాఢమైన సమాధి స్థితిలో మునిగిపోయారు. ఆ స్థితిలో ఆయనకు అక్కడ ఉన్న క్రిమికీటకాలు శరీరాన్ని కుడుతున్నా తెలియలేదు. చివరికి ఆలయంలో ఉండే శేషాద్రి స్వామి ఆయన్ను గమనించి కాపాడడానికి ప్రయత్నించారు. ఒక 6 వారాల పాటు సుదీర్ఘ సమాధిలో ఉండిపోయిన రమణుల్ని బయటకు తెచ్చి శరీరాన్ని శుభ్రం చేశారు. తర్వాత 2 నెలల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ఉన్నారు. అప్పుడు కూడా ఆయనకు దేహం మీద, పరిసరాల మీద ఏమాత్రం స్పృహ లేదు. ఆయన ఆకలితో అలమటించకూడదని ఆహారం కూడా నోటికి దగ్గరగా తీసుకువెళ్ళి తినిపించేవారు శేషాద్రి స్వామి. 1897 ఫిబ్రవరి నాటికి ఈయన తిరువన్నామలై చేరుకుని 6 నెలలు దాటిన తర్వాత అక్కడికి 1 మైలు దూరంలో ఉన్న గురుమూర్తం దేవాలయానికి చేరుకున్నారు. ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే పళనిస్వామి అనే వ్యక్తి ఆయనను చూడటానికి వెళ్ళారు. ఆయనకు రమణుని చూడగానే అంతులేని సంతృప్తి, శాంతం కలిగింది. ఆ సమయం నుంచి ఆయన జీవితాంతం రమణులకు సేవ చేస్తూనే ఉన్నారు. ఆయనకు భౌతిక రక్షణ కల్పించడమేగాక చుట్టుపక్కలకు వెళ్ళి భిక్ష స్వీకరించి తనకు, రమణులకు ఆహారం వండి పెట్టేవారు. ఆయనకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేవారు.
1898 మే నెలలో ఆయన అక్కడికి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి మారారు. ఈ కాలంలో రమణులు తన శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఓస్బోర్న్ రాశాడు. ఆయన్ను అస్తమానం కుడుతూ ఉండే చీమల్ని కూడా పట్టించుకునేవాడు కాదు. ఆయన ఏకాంతాన్ని ఇష్టపడుతున్నా సరే ఆయన ప్రశాంతమైన మౌనం, ఆధ్యాత్మిక సాధనాలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి. ఆయన కోసం కానుకలు తీసుకొచ్చేవారు, ప్రార్థనలు చేసేవారు. ఆయన చుట్టూ వెదురుతో ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు. గురుమూర్తం ఆలయంలో ఉండగానే ఆయన కుటుంబానికి ఆయన అక్కడున్నట్లు తెలిసింది. మొదట ఆయన మేనమామ నెల్లియప్ప అయ్యర్ వచ్చి తన ఆధ్యాత్మిక సాధనలకు ఆటంకం కలిగించమని ఇంటికి తిరిగి రమ్మని వేడుకున్నారు. రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు. నెల్లియప్ప చేసేదేమీ లేక తిరుగు ప్రయాణమయ్యారు. 1898 సెప్టెంబర్లో ఆయన అరుణాచలానికి తూర్పు దిక్కుగా ఉన్న పావలకుండ్రులోని శివుడి దేవాలయానికి వెళ్లారు. అక్కడకు తన మాతృమూర్తి వచ్చి బతిమాలినా తిరిగి వెళ్లడానికి ఒప్పుకోలేదు. 1899 ఫిబ్రవరిలో కొండ కింద నుంచి అరుణాచలం కొండ మీద జీవించడానికి వెళ్లారు. అక్కడ సద్గురు గుహలో కొన్నాళ్లున్నారు. తర్వాత నమశివాయి గుహలో కొన్నాళ్లున్నారు. తర్వాత 17 ఏళ్ల పాటు విరూపాక్ష గుహలో నివాసం ఉన్నారు. ఎండాకాలం మామిడి తోటకు సమీపంలోని గుహలో గడిపేవారు. ఒకసారి ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు మాత్రం పచ్చయ్యమ్మన్ గుడిలో ఉన్నారు. 1902లో శివప్రకాశం పిళ్ళై అనే ప్రభుత్వాధికారి ఒకరు అక్షరాలు రాసే పలక ఒకటి చేతిలో పట్టుకుని ఎవరైనా తమ నిజమైన ఉనికిని గుర్తించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆ యువస్వామిని కలవడానికి వెళ్లారు. ఆయన్ను 14 ప్రశ్నలు అడిగారు. అందుకు ఆయన ఇచ్చిన సమాధానాల సారమే ఆయన మొదటిసారిగా బోధించిన ఆత్మవిచారణ. ఈ బోధనే ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇవే విషయాలను నార్యారు నేను ఎవరు అనే పుస్తకంగా ప్రచురించారు. ఆయనను చూడడానికి చాలామంది సందర్శకులు వచ్చేవారు. వారిలో కొంతమంది ఆయన భక్తులయ్యారు. కావ్యకంఠ గణపతి మునిగా పేరుగాంచిన తెలుగు వేద పండితుడు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఆయనను దర్శించారు. ఆయనకు శృతులు, శాస్త్రాలు, తంత్రం, యోగశాస్త్రం, ఆగమశాస్త్రం లాంటి ఎన్నో విషయాలు తెలిసిన తనలోని భగవంతుని దర్శించడం కోసం 1907లో రమణుని చూడడానికి వచ్చారు. ఆత్మవిచారణలో ఆయన నుండి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని ఆయనను భగవాన్ రమణ మహర్షిగా పిలిచారు. అప్పటి నుంచి ఆయనకు అదే పేరు సార్థకమైంది. గణపతి శాస్త్రి తన శిష్యులకు కూడా ఈ ఉపదేశాన్ని అందించారు. కానీ తాను పూర్తిగా భగవంతుని దర్శించలేకపోయానని అంటుండేవారు. రమణ మహర్షి మాత్రం ఆయన పట్ల ఎంతో ప్రీతిగా ఉండటమేగాక ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేశారు. 1911లో భారతదేశంలోని పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ఫ్రాంక్ హంఫ్రీస్ రమణ మహర్షిని చూడడానికి వచ్చిన మొదటి పాశ్చాత్యుల్లో ఒకడు. ఆయన రమణ మహర్షి గురించి ఆంగ్లంలో రాసిన కొన్ని వ్యాసాలు 1913లో ది ఇంటర్నేషనల్ సైకిక్ గెజెట్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. హంఫ్రీస్ 1911లో స్వామిని వేసే ప్రశ్నకు సమాధానంగా నీవు లోకానికి భిన్నం కాదు, నిన్ను నీవు తెలుసుకో అని తెలిపారు. స్వామివారికి వేసే ప్రశ్నలకు సమాధానాలు సూర్యనాగమ్మ గారు మొదలైన వారు రాసిన కొన్ని పుస్తకాలు వచ్చాయి. కాలక్రమేణా దేశ విదేశాల నుంచి ఎంతోమంది పండితులు, పరమహంస యోగానంద్ వంటి యోగులు, పాల్ బ్రెంటన్ మరియు సోమర్సెట్ మావోమ్ వంటి ప్రఖ్యాత రచయితలు వచ్చి శ్రీ రమణ మహర్షిని కలిసేవారు. మౌనంగానే తమ దృక్కులతో మహర్షి వారి సందేహాలను తీర్చేవారు. స్వామి రామదాస్ వంటి మహాయోగి కూడా శ్రీ రమణ మహర్షిని దర్శించుకొని అక్కడి అరుణాచల గుహలో కొంతకాలం ధ్యానంలో గడిపారు. ప్రఖ్యాత రచయిత శ్రీ గుడిపాటి వెంకటాచలం రమణ మహర్షి శిష్యుడై తమ జీవిత అంతిమ దశ వరకు అరుణాచలంలోనే గడిపారు. నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తక అనుబంధంలో కూడా ఇలా రాశారు. 1912లో రమణ మహర్షి తన శిష్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి మూర్ఛలాగా వచ్చింది. ఆ సమయంలో ఆయనకు 2 సార్లు తెల్లటి కాంతితో కళ్ళు బయర్లు కమ్మేవి. 3వసారి చూపు పూర్తిగా కనిపించేది కాదు. తల తిరుగుతున్నట్లు అనిపించేది. గుండె ఆగిపోయినట్లు, శ్వాస నిలిచిపోయినట్లు, చర్మం నీలంగా మారిపోయినట్లు మరణించే వ్యక్తుల లక్షణాలు కనిపించేవి. ఈ స్థితి సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండేది. ఆ తర్వాత శరీరం ఒక రకమైన కుదుపుకు లోనై మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేది.
ఇదంతా కొత్తగా అనిపించిన వారికి తర్వాత రమణులు అది నిజముగానే మూర్ఛ అని, తన ప్రమేయం లేకుండానే దానంతట అదే వస్తుందని తెలిపారు. ఓస్బోర్న్ మాత్రం అలా జరిగిన తర్వాత ఆయన పూర్తిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించలేదని చెప్పాడు. 1916లో రమణ మహర్షి తల్లి అలగమ్మాళ్, తమ్ముడు నాగసుందరం ఆయనతో కలిసి తిరువన్నామలైలో జీవించడానికి వచ్చేశారు. ఆయన తర్వాత స్కందాశ్రమానికి వెళితే వారందరూ ఆయన్ను అనుసరించారు. స్కందాశ్రమంలో రమణులు 1922 దాకా ఉన్నారు. తర్వాత రమణ మహర్షి తల్లికి సన్యాస దీక్షనిచ్చి వ్యక్తిగతంగా ఆమెకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారు. అదే సమయంలో ఆమె ఆశ్రమ వంటగది పని పర్యవేక్షించేవారు. తర్వాత తమ్ముడు నాగసుందరం కూడా సన్యాస దీక్ష తీసుకుని నిరంజనానంద అనే పేరు మార్చుకున్నారు. ఆయనను చిన్నస్వామి అని పిలిచేవారు. ఈ సమయంలోనే రమణులు అరుణాచలేశ్వరునిపై 5 గీతాలు రచించారు. అందులో మొదటిది అక్షరమణిమాల. ఒక భక్తుడు తాను భిక్షకు వెళ్ళినప్పుడు వీధుల్లో పాడుకుంటూ వెళ్ళడానికి ఒక పాటను ఇమ్మనగా ఆయన తమిళంలో స్వరపరిచారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. 1920 నుంచి తల్లి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఆమె 1922 మే 19న తనయుడు పక్కన కూర్చుని ఉండగానే మరణించారు. రమణ మహర్షి 1922 నుంచి 1950లో ఆయన మరణించేదాకా ఆయన తల్లి సమాధి చుట్టూ ఏర్పడ్డ రమణాశ్రమంలో ఉన్నారు. ఆయన తరచూ స్కందాశ్రమం నుంచి తల్లి సమాధి వరకు నడుస్తూ ఉండేవారు. 1922 డిసెంబర్ నుంచి ఆయన స్కందాశ్రమానికి వెళ్లకుండా కొండ కిందే ఉండిపోయారు. దాని చుట్టూనే ఈ ఆశ్రమం ఏర్పడింది. మొదట్లో సమాధి, దాని పక్కనే ఒక గుడిసె మాత్రం ఉండేవి. 1924లో ఒకటి సమాధి ఎదురుగా, ఇంకొకటి ఉత్తరంగా 2 గుడిసెలు నిర్మించారు. ఇప్పుడు పాతహాలుగా పిలువబడే నిర్మాణాన్ని 1928లో నిర్మించారు. రమణ మహర్షి 1949 వరకు అందులో నివసించారు. నెమ్మదిగా రమణాశ్రమంలో ఒక గ్రంథాలయం, వైద్యశాల, పోస్టాఫీసు ఇంకా చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి. రమణులు భవన నిర్మాణంలో తన సహజ సిద్ధమైన నైపుణ్యాన్ని చూపించేవారు. వీటి గురించి అన్నామలై స్వామి తన జ్ఞాపకాలలో వివరించారు. 1938 వరకు అన్నామలై స్వామి రమణుల నుంచి నేరుగా ఆదేశాలు అందుకుంటూ నిర్మాణాలను పర్యవేక్షించేవారు. రమణులు చాలా సాధారణమైన సన్యాసి జీవితాన్ని గడిపేవారు. ఆయన గురించి విస్తృతంగా రాసిన డేవిడ్ గాడ్మ్యాన్ ప్రకారం అందరూ అనుకున్నట్లు ఆయన ఎక్కువ సమయం మౌనంగా కూర్చొని గడిపేవారు. ఆయన తల్లి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్రమం అభివృద్ధి చెందడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతినేంత వరకు ఆశ్రమంలో వంట కార్యక్రమాలు, విస్తరాకులు కుట్టడం లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. 1931లో నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ ద లైఫ్ ఆఫ్ టీచింగ్స్ ఆఫ్ రమణ మహర్షి అనే గ్రంథం తొలిసారిగా ప్రచురితమైంది. ఆయన గురించి అప్పటికే భారతదేశంలో బాగా తెలిసింది. అప్పటికే పాల్ బ్రంటన్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో సంచరిస్తూ ఆయనను 1931 జనవరిలో కలిశాడు. తర్వాత ఆయన అనుభవాలను రహస్య భారతదేశంలో నా అన్వేషణ అనే పుస్తకంలో రాశాడు. ఈ పుస్తకంలో ఆయన కంచి పరమాచార్య రమణ మహర్షిని కలవమని ఎలా ప్రేరేపించింది, తాను కలిసిన తర్వాత ఆయన మీద రమణులు ఎలా చెరగని ముద్ర వేసింది చెప్పారు. రమణ మహర్షి ప్రాబల్యం ఎలా పెరిగిందో చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా గుంపులు గుంపులుగా కొండపైకి వెళ్ళి ఆయనను దర్శనం చేసుకుని వచ్చేవారు. పాల్ బ్రంటన్ ఆయనను భారతదేశపు చివరి అత్యుత్తమ ఆధ్యాత్మికుల్లో ఒకరిగా చెబుతూ తన ఆత్మీయతను వెల్లడించాడు. బ్రంటన్ రమణాశ్రమంలో ఉండగానే ఆయనకు విశ్వ చైతన్య భావన కలిగింది. ఆయన రచించిన పుస్తకం అత్యధిక ప్రతులు అమ్ముడైంది. పాశ్చాత్యుల్లో చాలామందికి రమణ మహర్షిని పరిచయం చేసింది. దీని తర్వాత పరమహంస యోగానంద, సోమర్సెట్ మామ్, మెర్సిడీస్ అకోస్టా, ఆర్థర్ ఓస్బోర్న్ రమణ మహర్షిని సందర్శించడానికి వచ్చారు. సోమర్సెట్ మామ్ 1944లో తాను రాసిన ది రేజర్స్ ఎడ్జ్ అనే నవలలో రమణ మహర్షి స్ఫూర్తితో ఒక ఆధ్యాత్మిక గురువు పాత్రను రూపొందించాడు. ఓస్బోర్న్ 1964లో రమణాశ్రమం ప్రచురించిన మౌంటైన్ పాత్ అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు.
1948 నవంబర్లో ఆయన చేతి మీద ఒక చెడ్డ కురుపు లేచింది. 1949 ఫిబ్రవరిలో దాన్ని ఆశ్రమంలో ఉన్న ఒక వైద్యుడు ఆపరేషన్ చేసి తొలగించారు. మళ్ళీ కొద్ది రోజులకు అది తిరగబెట్టింది. 1949లో మరో ప్రఖ్యాత వైద్యుడొచ్చి రేడియం సహాయంతో ఇంకోసారి జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి తొలగించాడు. ఆ వైద్యుడు చెయ్యి భుజం వరకు పూర్తిగా తీసేస్తే ఆయన జీవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు. కానీ రమణ మహర్షి అందుకు అంగీకరించలేదు. 1949 ఆగస్టులో మూడోసారి, మళ్ళీ డిసెంబర్లో నాలుగోసారి శస్త్రచికిత్స చేశారు. అయితే వాటితో ఆయన మరింత బలహీనమైపోయారు. వేరే రకాల వైద్య విధానాలు కూడా ప్రయత్నించారు. కానీ అవి ఏమీ ఫలించలేదు. ఆయన అనుచరుల కోసమైనా తనను తాను నయం చేసుకోమని కొందరు కోరగా అందుకు ఆయన, నా శరీరం మీద మీకు ఎందుకింత మమకారం, దాన్ని పోనివ్వండి, నేనెక్కడికి పెడతాను, ఇక్కడే ఉంటాను అని జవాబిచ్చేవారు. శ్రీ అరుణాచల రమణాయ ఓం నమో భగవతే శ్రీ అరుణాచల రమణాయ ఓం. భగవాన్ శ్రీ రమణ మహర్షి అతి చిన్న వయసులోనే ఆత్మసాక్షాత్కారాన్ని పొందడమేగాక ఆత్మనిష్టలో అర్ధ శతాబ్దానికి పైగా అరుణాచల పుణ్యక్షేత్రంలో నివసించారు. ఆయన అహంభావరహితుడైన మహాత్ముడు. ఆత్మానుభూతి అందరికీ సాధ్యమే అని నిరూపించిన మహనీయుడు. నమో భగవతే శ్రీ అరుణాచల రమణాయ. విడిచిన కష్టమో విడక నిన్ను సురణం, విడువ అనుగ్రహింపు అరుణాచల. అంటే నా జీవితపు ఆఖరి గడియల్లో నన్ను విడిచిపోవద్దు, ఆ క్షణాలలో నిన్ను పట్టుకుని ఉండేటట్టు అనుగ్రహించు అని అర్థం. రమ్మనిలో దూరి నీ జీవమిడునాడే నా జీవమును బాసి తరుణాచల. విడిచిన కష్టమౌ విడక నిన్ను సురును, విడువ అనుగ్రహింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. భక్తులు పాడే ఆ అక్షరమణమాలని వింటున్నప్పుడు శ్రీ భగవాన్ కంటి నుండి 2 కన్నీటి బిందువులు రాలాయి. ఆ గీతాన్ని వింటూనే మహర్షి కన్ను మూసి అరుణాచలంతో ఐక్యమయ్యారు. రాత్రి 8:47 అదే క్షణాన గదిలో నుండి ఒక దివ్యజ్యోతి వచ్చిందని దానిని స్వయంగా చూసిన గణేశన్ చిన్నస్వామి మనవుడు చెప్పాడు. ఉల్క వంటి కాంతిపుంజం దక్షిణ దిశలో బయలుదేరి ఉత్తరంగా అరుణగిరి వెనుక వెళ్ళిపోయింది. దీనిని మద్రాసులో, బొంబాయిలో కూడా చూచారు. అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న గ్రామంలో ఉన్న నీమ్ కరోలీ బాబా అనే గొప్ప యోగి అకస్మాత్తుగా సమాధిలోకి వెళ్ళి మౌనంగా కాసేపు ఉండిపోయారు. తర్వాత వారు నీరసంగా, నాకు ఒక చెంచాడు నీరివ్వండి, ఆయన ఎంతో బాధపడుతున్నారు అన్నారు. ఈ మాటలు అక్కడున్న వారెవ్వరికీ అర్థం కాలేదు. బాబా నోట్లో 2 చెంచాల నీరు పోశారు. ఒక క్షణం తర్వాత, రమణులు మన మధ్యనికి లేరు, ఒక గొప్ప యోగిని భారతదేశం కోల్పోయింది అన్నారు. అరుణాచలంలో శ్రీ రమణులు దేహం త్యజించిన సమయం అదే. కాశీలో గంగా స్నానం చేస్తున్న వేణు అమ్మాళ్ అనే భక్తురాలకు ఎవరో ఆకాశం వైపు చూడమని చెప్పారు. ఆమెకి ఆకాశంలో ఒక జ్యోతి పయనిస్తున్నట్లు కనబడింది. అదే సమయానికి శ్రీ భగవాన్ దేహాన్ని త్యజించారు. లక్నోలో హరివంశలాల్ పూంజా పాపాజీ అనే రమణ భక్తుడు చెప్పినది ఇది. ఏప్రిల్ 14, 1950 రాత్రి 8:47 నేను వీధిలో నడుస్తుండగా ఛాతిలో తీవ్రమైన పోటొచ్చింది. దానితో రోడ్డు మీద పడిపోయేవాణ్ణే. అది గుండెపోటేమో అనుకున్నాను. కొన్ని క్షణాల తర్వాత వీధిలోని వాళ్ళు ఆకాశాల్లో పయనిస్తున్న ఉల్కను చూస్తూ కనబడ్డారు. మహర్షి మహాసమాధైన క్షణాన యావత్ భారతదేశంలోనూ వేల ప్రజలు చూసిన ఉల్క ఇదే. அவனது சேவடி சூடு அழிந்திடும் வினை அடிவேரோடு. ரமணா ரமணா அருணகிரி
శ్రీ భగవాన్ భౌతిక యాత్ర ముగియనున్న రోజున ఒక నెమలి వారి పరుణ గది కప్పు మీద వాలి ఒకటే రోదన. అది విన్న మహర్షి పరిచారకుని పిలిచి ఆ నెమలికి ఎవరైనా ఆహారం పెట్టారా అని అడిగారు. ఆఖరి క్షణం వరకు శ్రీ భగవాన్ సన్నిధిలోనే ఉన్న ఆ పరిచారకుడు మహర్షి ఆఖరి మాటలు ఇవే అని చెప్పాడు. ఇక కొద్దిసేపట్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళనున్న వారెవరైనా ఒక మూగ జంతువు పట్ల అంత అక్కర చూపగలరా? ఒక్క భగవాన్ తప్ప. కేకే నంబియార్ అనే రమణ భక్తుని అనుభవం ఇది. నంబియార్ వృత్తిరీత్యా ఇంజనీరు. అందువల్ల ఆశ్రమంలోని కొన్ని కట్టడాలతో సంబంధం ఉన్నవారు. మాతృభూతేశ్వర ఆలయానికి ఎదురుగా పెద్ద హాలును కట్టడానికి మొదలుపెట్టినప్పుడు శ్రీరమణులకు సమాధి నిర్మించాల్సి వస్తే ఆ సమాధి ఎక్కడ ఉండాలి అన్న ప్రశ్న వచ్చింది. ఆ హాలుకి కుడిపక్కగా శ్రీ భగవాన్ సమాధిని నిర్మించాలి అనే ఉద్దేశం ఉండేది. దీనికి వీలుగా ఉండేటట్లు హాల్కి కాంక్రీట్ స్లాబులు వేసేటప్పుడు హాల్కి ఉత్తరపు వరండా భాగాల్లో కొన్ని జాయింట్లు వేయవచ్చని నంబియార్ కాంట్రాక్టర్లకు చెప్పారు. ఈ ఉద్దేశంలో అంతరార్థం ఏమిటంటే మాతృభూతేశ్వర ఆలయంలోని తల్లిగారిని దర్శించుకున్నప్పుడే కుడిపక్కగా శ్రీ భగవాన్ సమాధిని కూడా భక్తులు దర్శించుకోగలుగుతారని. ఇలా ఒక్కచోటునే నిలబడి 2 సన్నిధులను దర్శించుకునే ఏర్పాటు కొన్ని దేవాలయాలలో ఉంది. పై ఉద్దేశం గురించి అందరికీ సర్వాధికారితో సహా తెలుసు. శ్రీ భగవాన్ దేహం చాలించిన తర్వాత మర్నాడు సమాధి నిర్మాణం చేపట్టాలని ఆశ్రమం అధికారులు అనుకుంటుండగా శ్రీ భగవాన్ నిర్యాణ వార్త విని ఆ మర్నాటి ఉదయానికే ఆశ్రమానికి చేరుకున్న నంబియార్ తనకి ఏప్రిల్ 2వ తేదీన వచ్చిన కల గురించి ఆశ్రమం అధికారులకు చెప్పారు. ఆ కల ఇది. రాత్రి పగలాయ్ రమణனை పాడు. శ్రీ భగవాన్ తమ గదిలో విశ్రమిస్తున్నారు. ఆ గదిలో నిరంజనానంద స్వామి, వెంకట్రామన్ ఆయన కుమారుడు తప్ప వేరెవ్వరూ లేరు. శ్రీ భగవాన్ దర్శనానికి నంబియార్ గది బయట ఉన్నారని తెలిసి శ్రీ భగవాన్ ఆయన లోపలికి పిలిపించారు. మహర్షి పక్క నుంచి లేచి చేతికర్ర మీద ఆనుకుంటూ వాళ్ళ ముగ్గురిని తీసుకుని బయటికి వెళ్ళారు. అక్కడ తల్లిగారి సమాధికి సమాంతరంగా నేల మీద కర్రతో ఒక దీర్ఘ చతురస్రాన్ని గీశారు. అక్కడే తమ సమాధి ఉండాలన్న అంతరార్థంతో. పైకి మాత్రం శ్రీ భగవాన్ ఏమీ అనలేదు. ఆ కలనే నంబియార్ ఆశ్రమం అధికారులకు చెప్పి సమాధి శ్రీ భగవాన్ సూచించిన స్థలంలోనే ఉండటం మంచిదన్నారు. కానీ నిరంజనానంద స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ముందు అనుకున్నట్లుగానే సమాధిని కట్టాలని అన్నారు. శ్రీ భగవాన్ మహాసమాధి అయిన తర్వాత ఊళ్ళోని వాళ్ళు కూడా వచ్చారు. మహర్షి సమాధి తల్లిగారి సమాధికి అనుబంధంగా ఉండరాదని, వారి సమాధికి ప్రాధాన్యం ఉండాలని పట్టుబట్టారు. చివరకు సర్వాధికారి తల ఒగ్గాడు. శ్రీ భగవాన్ సూచించిన ప్రదేశంలోనే వారు నేల మీద గీసిన గీతల అనుసారమే ఒక గుంటను తవ్వారు. గుంటను తవ్విన తర్వాత ఇటుకలతో 4 వైపులా గోడల కట్టడము మొదలైన పనులన్నీ పూర్తయ్యేటప్పటికీ సాయంత్రం అయింది. అప్పటి వరకు శ్రీ భగవాన్ దేహాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టారు, హాలులో ప్రజలు దర్శించుకోవడానికి. மனமே மனமே மெய்யுணர்வோடு ராத்திரி பகலா ரமணனை பாடு. மனமே மனமே மெய்யுணர்வோடு ராத்திரி பகலா ரமணனை பாடு. சென்னியில் அவனது சேவடி சூடு அழிந்திடும் வினை அடிவேரோடு. சென்னியில் அவனது சேவடி சூடு அழிந்திடும் வினை அடிவேரோடு. ரமணா ரமணா அருணகிரி ரமண ரமணா 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 அருணகுரு ரமண ரமணா ரமணா. திசை நாடும்
இன்னிசை பாடி வணங்கி நிற்கும் அவன் வாசலில் வந்து விழுமங்கள் கொண்ட வாழ்வின் நெறியை வையகம் கற்கும் அவன் வாசலில் வந்து விழுமங்கள் கொண்ட வாழ்வின் நெறியை வையகம் கற்கும் ரமணா ரமணா அருணகிரி ரமண ரமணா 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 அருணகுரு ரமண ரமணா ரமணா மனமே மனமே மெய்யுணர்வோடு ராத்திரி பகலாய் ரமணனை பாடு விழிக்கொரு தெளிவும் வழிக்கொரு துணையும் வழங்கிடும் நல்ல வள்ளலவன் விழிக்கொரு தெளிவும் வழிக்கொரு துணையும் வழங்கிடும் நல்ல வள்ளலவன் ஓர் ஒப்பும் இல்லாத தப்பும் இல்லாத அப்பழுக்கில்லாத அண்ணலவன் ஓர் ஒப்பும் இல்லாத தப்பும் இல்லாத அப்பழுக்கில்லாத அண்ணலவன் ரமணா ரமணா அருணகிரி ரமண ரமணா 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 அருணகுரு ரமண ரமணா ரமணா மனமே மனமே மெய்யுணர்வோடு ராத்திரி பகலாய் ரமணனை பாடு இதழ்களின் ஓரம் இளநகை காட்டி இதயத்தை வருடும் இதழ்களின் ஓரம் இளநகை காட்டி இதயத்தை வருடும் இறைவனவன் இதழ்களின் ஓரம் இளநகை காட்டி இதயத்தை வருடும் இறைவனவன் வெள்ளி பனிமலை நீங்கி பறிவுடன் இந்த படிமிசை வந்த பரமசிவன் வெள்ளி பனிமலை நீங்கி பறிவுடன் இந்த படிமிசை வந்த பரமசிவன் ரமணா ரமணா அருணகிரி ரமண ரமணா 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 அருணகுரு ரமண ரமணா 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 அருணகிரி ரமண ரமணா 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 அருணகுரு ரமண ரமணா 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 அருணகிரி ரமண ரமணா 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 அருணகுரு ரமண ரமணா 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 அருணகிரி సమాధి కట్టడం పూర్తయ్యాక అందులో కర్పూరం మొదలైన వాటిని వేశారు. మంత్రోచ్చారణ జరుగుతుండగా పద్మాసనంలో ఉంచిన ఆ పవిత్రమూర్తి దేహాన్ని ఆ సమాధిలోకి దింపారు. తాత్కాలికంగా నాపరాలతో కప్పేశారు. మాతృభూతేశ్వరాలయంలో తల్లిగారి సమాధి ఎంత విశాలంగా ఉంటుందో శ్రీ భగవాన్ది కూడా అంతే విశాలంగా ఉంటుంది.
క్రమేపీ ఆ సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడానికి వసతిని ఏర్పరిచారు. సమాధి గదులుగా పెద్ద హాలుని నిర్మించారు. శ్రీ రమణ మహర్షి దివ్య సన్నిధికి ఇప్పటికీ రోజు కొన్ని వందల మంది వచ్చి దర్శించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మహర్షి ఆశీస్సులను పొందామన్న సంతృప్తితో వెళుతుంటారు. శ్రీ భగవాన్ రూపం ధరించిన సత్ చిత్ ఆనందం తమ అనుభూతిని తమలోనే ఉంచుకోకుండా ఆ సచ్చిదానంద స్థితిని అందుకునే మార్గాన్ని అందరితోనూ పంచుకున్నారు. అత్యంత సులభులయ్యారు. అటువంటి మహనీయుని దర్శించుకోవాలని, వారి ఉపదేశాన్ని వినాలని అసంఖ్యాకులు అనుకునేవారు. మహర్షిని దర్శించుకోవడం అంటే వారిని ప్రేమించడమే. ఆ విధంగా శ్రీ భగవానికి ఎందరో భక్తులు ఏర్పడ్డారు. వారు తాముగా ఎవ్వరిని రమ్మనలేదు, పొమ్మననూ లేదు. శ్రీ భగవాన్ భక్తుల సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుంది. ఆ భక్తులు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండేవారు. మహర్షి దేహదారులుగా ఉండి వారిని దర్శించుకొని శ్రీ రమణాశ్రమానికి సమీపాన కొందరు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. అలా ఉండలేకపోయినా తమ తమ కార్యకలాపాలను చేసుకుంటూ శ్రీ భగవాన్ని ఆరాధిస్తూ ఉండేవారు చాలామంది. ఇప్పుడు కూడా శ్రీ భగవాన్ భౌతికంగా లేకపోయినా వారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శ్రీ భగవాన్ భౌతికంగా ఉన్న రోజులలో వారి భక్తులుగా ప్రసిద్ధులైన వారిలో కొందరి గురించి ఇక్కడ చూద్దాం. ఈ భక్తులలో కొందరు విదేశీయులు, కొందరు అన్యమతస్థులు కూడా ఉన్నారు. கீழ்த்திசை நாடும் நேர்த்திசை நாடும் வாழ்த்திசை பாடி வணங்கி நிற்கும் கீழ்த்திசை நாடும் நேர்த்திசை நாடும் வாழ்த்திசை பாடி வணங்கி நிற்கும் அவன் வாசலில் வந்து விழுமங்கள் கொண்ட வாழ்வின் நெறியை வையகம் கற்கும் அவன் வாசலில் வந்து விழுமங்கள் கொண்ட வாழ்வின் நெறியை வையகம் கற்கும் ரமணா ரமணா அருணகிரி ரமண ரமணா 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 அருணகுரு ரமண ரமணா ரமணா மனமே மனமே மெய்யுணர்வோடு ராத்திரி பகலாய் ரமணனை பாடு விழிக்கொரு தெளிவும் வழிக்கொரு துணையும் வழங்கிடும் நல்ல வள்ளலவன் விழிக்கொரு தெளிவும் வழிக்கொரு துணையும் வழங்கிடும் நல்ல வள்ளலவன் ஓர் ஒப்பும் இல்லாத தப்பும் இல்லாத அப்பழுக்கில்லாத அண்ணலவன் ஓர் ஒப்பும் இல்லாத தப்பும் இல்லாத அப்பழுக்கில்லாத அண்ணலவன் ரமணா ரமணா அருணகிரி ரமண ரமணா 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 அருணகுரு ரமண ரமணா ரமணா மனமே மனமே மெய்யுணர்வோடு ராத்திரி பகலாய் ரமணனை பாடு
இதழ்களின் ஓரம் இளநகை காட்டி இதயத்தை வருடும் இறைவனவன். இதழ்களின் ஓரம் இளநகை காட்டி இதயத்தை வருடும் இறைவனவன். வெள்ளி பனிமலை நீங்கி பறிவுடன் இந்த படிமிசை வந்த பரமசிவன். வெள்ளி